హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం బలవంత పెళ్లి పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే, మరుసటి రోజు ఉదయం వ్రతానికి ఒక్క రోజు సమయం ఉంది. ఇంట్లో పని వాళ్ళని పిలిచి శ్రీవల్లి పండ్లు పురమాయించడం మొదలుపెట్టింది. ఇల్లంతా శుభ్రం చేయించడం, మామిడాకులు తోరణాలు కట్టించడం, పూజ మందిరాన్ని అలంకరించడం అన్నీ తన దగ్గరుండి చేయిస్తుంది. వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి, పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ స్వయంగా వెళ్ళి మార్కెట్లో తీసుకురావాలని ఆమె నిర్ణయించుకుంది. కార్ డ్రైవర్ సుబ్బారావుకు చెప్పి కారు సిద్ధం చేయమంది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ ఆఫీస్ నుంచి ఏదో ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చాడు. శ్రీవల్లి చేతిలో ఒక పెద్ద లిస్టు పట్టుకుని పర్స్ తీసుకుని బయటకు వస్తుండడం చూశాడు. ఎక్కడికి వెళ్తున్నావు శ్రీవల్లి అని అడిగాడు. రేపు పూజ కదండి, పండితులు చెప్పిన పూజ సామాగ్రి, కొన్ని ప్రత్యేకమైన పువ్వులు, పండ్లు తీసుకురావాలి. సూపర్ మార్కెట్లో అన్ని దొరకవు. పాత బస్సు దగ్గర టోలీ చౌకి లేదా ముంజాం జాహి మార్కెట్కి వెళ్తే కానీ అసలైనవి దొరకవు. అందుకే డ్రైవర్ని తీసుకుని వెళ్తున్నాను అంది శ్రీవల్లి. విక్రమ్ ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ రద్దీ మార్కెట్లలో ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్ళి వస్తువులు కొనుక్కరావటం అతనికి సురక్షితంగా అనిపించలేదు. డ్రైవర్ సుబ్బారావుకి ఆ రూట్లు పెద్దగా తెలియవు. వాడు ట్రాఫిక్లో ఇరుక్కపోతాడు. ఉండు, నా పని అయిపోయింది, నేనే నిన్ను తీసుకెళ్తానన్నాడు. శ్రీవల్లి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మీరా, మీకెందుకు శ్రమ? అది చాలా రద్దీగా ఉండే ప్రాంతం. మీకు అలాంటి చోట్ల నడవటం అలవాట్లేదు కదా. అలవాటు లేకపోతే చేసుకుంటాను. నా భార్య పూజ కోసం మార్కెట్కి వెళ్తూ ఉంటే నేను కారులో పంపించడం నాకు ఇష్టం లేదు. జస్ట్ వెయిట్, ఐ విల్ డ్రైవ్ అంటూ తన కుర్తీ సోఫాలో పడేసి కార్ కీస్ తీసుకున్నాడు. విక్రమ్ నోటి వెంట వచ్చిన నా భార్య అన్న పదం శ్రీవల్లి గుండెల్లో ఒక తీయని ప్రకంపన సృష్టించింది. ఇద్దరు కారులో బయలుదేరారు. ఏసీ కారులో నిశ్శబ్దంగా ప్రయాణం సాగుతుంది. ఈసారి వాళ్ళ మధ్య మౌనం ఎంతో ఇష్టంగా, ఆత్మీయంగా ఉంది. ఎవరు ఏం మాట్లాడకపోయినా ఒకరి ఉనికిని ఒకరు ఆస్వాదిస్తున్నారు. కారు మెల్లగా ఆ పాత బస్తీ రద్దీ వీధుల్లోకి ప్రవేశించింది. అక్కడ ఎటు చూసినా జనసందోహం, తోపులాట, రంగురంగుల దుకాణాలు, పండ్ల బళ్ళు, పూల మార్కెట్లు. విక్రమ్ కారును ఒక పక్కగా పార్క్ చేసి శ్రీవల్లితో కలిసి కిందకు దిగాడు. ఆ వాతావరణం విక్రమ్కి చాలా కొత్త. అతనెప్పుడు ఏసీ మాల్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దుకాణాలు తప్ప ఇలాంటి లోకల్ మార్కెట్ల వైపు రాలేదు. శ్రీవల్లి మాత్రం ఎంత ఉత్సాహంగా తన సొంత ఊరి సంతలోకి వచ్చినట్టుగా అడుగులు వేస్తుంది. పూల మార్కెట్లోకి వెళ్ళగానే ఆ చామంతులు, బంతులు, మల్లెలు సువాసన వాళ్ళను తాకింది. శ్రీవల్లి ఒక పూల దుకాణం దగ్గర ఆగి పద్ధతిగా బేరమాడుతూ పూలను తాకి చూసి మంచి ఎంచుకుంటుంది. విక్రమ్ చేతులు జబులు పెట్టుకుని ఆమెను తదేకంగా చూస్తున్నాడు. ఆమె చీర కొంగు గాలి కొద్దిగా ఎగురుతూ అతని చేతిని తాకుతుంది. ఆ చిన్న స్పర్శకి విక్రమ్ గుండె వేగం పెరుగుతుంది. ఒక సాధారణ మార్కెట్లో ఇంత రద్దీలో కూడా ఒక అమ్మాయి ఇంత అందంగా, ఇంత హుందాగా ఎలా ఉండగలుగుతుంది అని మనసులో అనుకున్నాడు. సామాగ్రి కొంటున్నప్పుడు ఒక చిన్న కుర్రాడు బరువుగా ఉన్న పండ్ల బుట్టను మోసుకుంటూ వేగంగా వచ్చి శ్రీవల్లిని ఢీకొట్టబోయాడు. అది గమనించిన విక్రమ్ వెంటనే ముందుకు వచ్చి శ్రీవల్లి భుజం పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. శ్రీవల్లి ఒక్కసారిగా విక్రమ్ గుండెల మీద వాలిపోయింది. ఆ క్షణం అక్కడున్న రద్దీ, శబ్దాలు అన్ని వారిద్దరికీ మాయమైపోయాయి. విక్రమ్ గుండె చప్పుడు శ్రీవల్లికి స్పష్టంగా వినిపిస్తుంది. అతని బరువైన శ్వాస ఆమె నుదుటిని తాకుతుంది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపులో దాచుకోలేని ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఉన్న కేరింగ్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జాగ్రత్త శ్రీవల్లి. విక్రమ్ గొంతులో ఒక ఆర్ద్రత. థ్యాంక్ యూ అంటూ శ్రీవల్లి నెమ్మదిగా వెనక్కి తగ్గింది. ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఆ తర్వాత షాపింగ్ అంతా విక్రమ్ ఆమెకు ఒక రక్షణ వలయంలా పక్కనే నడిచాడు. ఆమె కొన్ని కవర్లన్నీ తనే స్వయంగా మోసాడు. ఒక కోటీశ్వరుడు, పెద్ద కంపెనీకి సీఈఓ అయిన విక్రమ్ తన భార్య కోసం పూల కవర్లు, పసుపు కుంకుమాల కవర్లు మోస్తూ నడవటం చూసి అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు శ్రీవల్లి మనసు ఆనందంతో నిండిపోయింది. ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలైంది. విక్రమ్, శ్రీవల్లి కలిసి నవ్వుకుంటూ కవర్లు పట్టుకుని ఇంటికి రావటం చూసిన విశాలాక్షికి మైండ్ బ్లాక్ అయింది. ఇదేంటి,
వాడు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి దీంతో కలిసి సంతకు వెళ్ళాడా? మా వంశంలో మగాళ్ళు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశారా అని రగిలిపోయింది. కానీ సూర్యప్రకాశ్‌రావు గారు అక్కడే ఉండటంతో ఏం అనలేకపోయింది. రాత్రి 8 గంటలు. రేపటి వ్రతానికి సంబంధించిన పనులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. శ్రీవల్లి స్వయంగా వంటగదిలో రేపటి నైవేద్యం కోసం గోధుమ రవ్వ, నెయ్యి, యాలకుల పొడి అన్ని సిద్ధం చేసి పెట్టింది. ఆ అలుపులో సంతోషంతో మేడ మీద ఉన్న తన గదిలోకి అడుగుపెట్టింది. గదిలో బాల్కనీ తలుపులు తెరిచి ఉన్నాయి. చల్లటి గాలి గదిలోకి వేస్తుంది. విక్రమ్ బాల్కనీలో నిలబడి ఆకాశంలో ప్రకాశిస్తున్న పున్నమి చంద్రుడి వైపు చూస్తున్నాడు. శ్రీవల్లి నెమ్మదిగా వెళ్ళి అతని కొద్ది దూరంలో బాల్కనీ రైలింగ్ పట్టుకుని నిలబడింది. విక్రమ్ ఆమె వైపు తిరిగి చూశాడు. ముఖం మీద పడుతున్న చంద్రకాంతిలో ఆమె నిజంగా ఒక దేవకన్యలా ఉంది. అలసిపోయావా శ్రీవల్లి? ఎంతో మృదువుగా అడిగాడు విక్రమ్. లేదండి, మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు దేహం ఎంత కష్టపడ్డా అలుపు రాదు. రేపు తాతగారు సంతోషపడితే ఆ ఆనందం ముందు ఈ చిన్న కష్టం ఏముంటుంది అంది శ్రీవల్లి నవ్వుతూ. విక్రమ్ నిట్టూర్చాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలు శ్రీవల్లి. నీకు చిన్నప్పటి నుంచి మీ నాన్నగారి ప్రేమ, ఆత్మీయత అన్ని పుష్కలంగా దొరికాయి. అందుకే నువ్వు బాంధవ్యాలకు, బంధాలకు ఇంత విలువ ఇస్తావు. శ్రీవల్లి ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు విక్రమ్ గారు అలా అంటున్నారు? మీకు అమ్మ నాన్న, ఇంత పెద్ద ఇల్లు, ఆస్తి అన్నీ ఉన్నాయి కదా. విక్రమ్ పెదవులపై ఒక విషాదకరమైన నవ్వు మెరిసింది. ఆస్తి ఉంది శ్రీవల్లి, కానీ అనుబంధం లేదు. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాన్నలు బిజినెస్, పార్టీలు, విదేశీ ప్రయాణాలు వీటిలోనే గడిపారు. నన్ను చూసుకోవడానికి ఎప్పుడు ఆయలు పనివాళ్ళు ఉండేవారు. నేను ఏడ్చినా, నవ్వినా పలకరించే తీరిక వాళ్ళకు ఉండేదే కాదు. నాకేదైనా కావాలంటే దానికి రేటు కట్టి వస్తువుగా కొని నా ముందు పడేసేవారు. అందుకే కాబోలు పెరిగే కొద్దీ నాకు మనుషుల కంటే డబ్బు మీద నమ్మకం పెరిగింది. అనుబంధాలు, ప్రేమలు ఇవన్నీ కేవలం పేదవాళ్ళు రాసుకునే కవిత్వాలు అనుకునేవాణ్ణి. పెళ్ళనేది కూడా నా అదృష్టంలో ఒక బిజినెస్ డీల్ లాగా మారిపోయింది. కానీ నువ్వు ఇంటికి వచ్చాక, ముఖ్యంగా నిన్న నీలో ఆ తండ్రి ప్రేమను చూశాక నాకు అర్థమైంది నేను నా జీవితంలో కోల్పోయింది ఎంత గొప్ప సంపదో అని. విక్రమ్ గొంతులో ఉన్న ఆ ఒంటరితనం, ఆ బాధ శ్రీవల్లి గుండెను ద్రవింపజేశాయి. ఇన్నాళ్ళు తను బాధిస్తున్న అతని అహంకారం వెనుక ప్రేమకు నోచుకొని ఒక అనాథ పిల్లవాడి రోదన దాగి ఉందని ఆమెకు అప్పుడే తెలిసింది. అతన్ని ఒక కాంట్రాక్టు భర్తగా చూసిన తన దృష్టి కూడా ఇప్పుడు మారింది. శ్రీవల్లి నెమ్మదిగా తన చేయి చాచి బాల్కాన్ రైలింగ్ మీద ఉన్న విక్రమ్ చేతి మీద వేసింది. ఆ స్పర్శలో జాలి లేదు, అంతులేని ఆత్మీయత, నేనున్నాను అన్న గొప్ప భరోసా ఉన్నాయి. విక్రమ్ ఆమె చేతివైపు, తర్వాత ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళల్లో ఉన్న స్వచ్ఛత అతని మనసులోని గాయాలకు మందులా పనిచేస్తుంది. గతం గురించి ఆలోచించి బాధపడకండి విక్రమ్. ఇప్పుడు మీకంటూ ఓ కుటుంబం ఉంది, తాతగారు ఉన్నారు. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. ఆ అనుబంధాలను మనం మళ్ళీ పెంచుకుందాం. రేపు మీ పూజలు కూర్చోవాలి. సత్యనారాయణ స్వామి దయ వల్ల మన ఇంటికి అన్ని శుభాలే జరుగుతాయి అంది శ్రీవల్లి ఎంతో ప్రశాంతంగా. అతనికి ధైర్యం చెబుతూ విక్రమ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా పట్టుకున్నాడు. థ్యాంక్ యూ శ్రీవల్లి, నా జీవితంలోకి వచ్చినందుకు. నువ్వు నా కళ్ళు తెరిపించావు. ఇక్కడి నుంచి నువ్వు ఈ ఇంట్లో ఒంటరిదానివి కాదు. ఏ కష్టం వచ్చినా, మా అమ్మ నిన్ను ఏమన్నా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని ఒక భర్తగా, ఒక మంచి స్నేహితుడిగా మాట ఇచ్చాడు. ఆ రాత్రి ఆ చల్లగాల్లో, ఆ పున్నం వెన్నెల్లో వాళ్ళిద్దరి మనసులు ఒక్కటయ్యాయి. వాళ్ళ మధ్య ఉన్న అహంకారం, అపార్థమనే గోడలు పూర్తిగా బద్దలైపోయాయి. ఇద్దరు ఒకరికొకరు ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. మరుసటి రోజు ఉదయం కార్తీక పౌర్ణమి పర్వదినం. సూర్యప్రకాష్ బంగ్లా ఒక దేవాలయంలా ముస్తాబైంది. హాల్ మధ్యలో పెద్ద పూజా మండపం ఏర్పాటు చేశారు. పండితుల మంత్రోచ్చారణతో ఇల్లంతా మారుమోగుతుంది. బంధువులు, అతిథులు అందరు రావటం మొదలుపెట్టారు. శ్రీవల్లి ఆ రోజు అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కెంపుల రంగు పట్టుచీర కట్టుకుని, నిండుగా నకలు ధరించి, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో అచ్చం సాక్షాత్తు మహాలక్ష్మిలా
ఇల్లంతా కలయ తిరుగుతూ ఏర్పాట్లు చూసుకుంటుంది. వచ్చిన ప్రతి అతిథిని పేరు పేరున పలకరిస్తూ పానీయాలు ఇస్తూ ఎంతో మర్యాదగా వ్యవహరిస్తుంది. ఆమె హుందాతనం, ఆ పనుల నిర్వహణ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విశాలాక్షి ముఖం మారిపోయింది. తనే పనుల్లో అయితే శ్రీవల్లి ఫెయిల్ అవుతుందని ఆశించిందో ఆ పనులన్నీ అత్యంత సమర్థవంతంగా ఎంతో క్రమశిక్షణతో జరిగిపోతున్నాయి. ఎక్కడ ఏ లోపం లేదు. క్యాటరింగ్ వాళ్ళకంటే అద్భుతంగా శ్రీవల్లి స్వయంగా చేయించిన ప్రసాదాలు అందరి ప్రశంసలు అందుకున్నాయి. ముహూర్తం సమయం ఆసన్నమైంది. పండితులు వధువరులను పూజకు పిలిచారు. పట్టుపంచే లాల్చిలో ఉన్న విక్రమ్ వస్తుని శ్రీవల్లి కోసం వెతికాడు. ఆమె పసుపు కుంకుమల పళ్ళెం పట్టుకుని పూజ మందిరం దగ్గర నిలబడి ఉంది. విక్రమ్ వెళ్ళి ఆమె పక్క నిలబడ్డాడు. ఇద్దరు కలిసి పీటల మీద కూర్చున్నారు. పండితులు పూజ ప్రారంభించారు. విక్రమ్కి పూజలు మంత్రాలు పెద్దగా అలవాట్లేదు. కానీ శ్రీవల్లి పక్కన కూర్చుని ఎంతో శ్రద్ధగా ప్రతి మంత్రాన్ని చెబుతూ అతనికి ఎలా చేయాలో నెమ్మదిగా మార్గనిర్దేశం చేస్తుంది. కుడి చేత్తో అక్షింతలు వేయటం, స్వామికి నమస్కారం చేసుకోండి అంటూ గుసగుసగా ఆమె చెబుతూ ఉంటే విక్రమ్ ఒక విధేయుడై విద్యార్థిలా ఆమె చెప్పినట్టు చేస్తున్నాడు. ఆమె చేతులు తన చేతులకు తగిలిన ప్రతిసారి విక్రమ్లో కొత్త శక్తి, ఒక పవిత్రమైన బంధం ఏర్పడుతున్న భావన. కలశ స్థాపన, నవగ్రహ పూజ, సత్యనారాయణ స్వామి వ్రతకథ అన్నీ ఎంతో నిర్విఘ్నంగా జరిగిపోయాయి. సూర్యప్రకాశ్ రావు గారు ఆనంద బాష్పాలు రాల్చారు. నా మనవరాలి ఇంటికొచ్చిన వేళ విశేషం, ఇల్లు ఎంత కలకల్లాడుతుందో చూడండి అంటూ బంధువులందరి ముందు గర్వంగా ప్రకటించారు. విశాలాక్షికి అక్కడ నిలబడ్డం నరకంగా అనిపించింది. తన కొడుకు పూర్తిగా ఆ పల్లెటూరు పిల్ల మాయలో పడిపోయాడని, ఇక తన ఆటలు సాగవని ఆమెకు అర్థమవుతుంది. కానీ ఆమె అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు. ఈ పూజతో నువ్వు గెలిచావని సంబరపడకు శ్రీవల్లి. నీ స్థానమేంటో నీ గుర్తు చేసే రోజు త్వరలోనే వస్తుంది అని మనసులో అనుకుని మొక్కుబడిగా హారతి తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. పూజ ముగిశాక వచ్చిన బంధువులందరికీ స్వయంగా భోజనం వడ్డించి తాంబూలాలిచ్చి సాగనంపింది శ్రీవల్లి. అంత పూర్తయ్యేసరికి సాయంత్రం 4 గంటలైంది. విక్రమ్ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. శ్రీవల్లి ఒక చిన్న గిన్నెలో స్వామివారి ప్రసాదం తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. తీసుకోండి విక్రమ్ గారు, ఈరోజు ఉదయం నుంచి మీరు అస్సలు ఏం తినలేదు కదా అంటూ ఆ ప్రసాదాన్ని అందించింది. విక్రమ్ ఆ గిన్నె అందుకుంటూ, థ్యాంక్ యూ శ్రీవల్లి, ఈరోజు నువ్వు చేసిన ఏర్పాట్లు, ఈ పూజ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మా అమ్మ నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా నువ్వు దాన్ని ఒక అవకాశంగా మలుచుకుని నీ సత్తా నిరూపించుకున్నావు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు మనస్ఫూర్తిగా. శ్రీవల్లి నవ్వుతూ, ఇందులో నా గొప్పతనం ఏముంది? నాకిష్టమైన దేవుడి పని ఆనందంగా చేశాను. అయినా మీరు నాకు తోడుగా ఉన్నారన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపించింది అంది. ఆ మాట వినగానే విక్రమ్ గుండెల్లో ఎక్కడో ఒక సన్నటి సంగీతం మోగినట్లు అనిపించింది. తన సపోర్ట్ ఆమెకు అంత ధైర్యాన్ని ఇస్తుందా? ఒక భర్తగా తన బాధను, ప్రేమను ఆమె ఎంత అందంగా స్వీకరిస్తుంది. శ్రీవల్లి, విక్రమ్ నెమ్మదిగా ఆమె చేయి పట్టుకుని తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకున్నాడు. మన పెళ్లి ఒక కాంట్రాక్ట్లో మొదలైనా ఇప్పుడు నాకు అది ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఐ వాంట్ యు నవ్ యూ మోర్. మీ ఊరు, మీ నాన్నగారు, నీ ఇష్టాలు అన్నీ నేను తెలుసుకోవాలనుకున్నాను. వీకెండ్లో ఒకరోజు మనం ఎక్కడికైనా బయటకు వెళ్దామా? లాంగ్ డ్రైవ్, జస్ట్ నువ్వు నేను మాత్రమే అని అడిగాడు. ఒక చిన్న పిల్లాళ్ళ ఆమె కళ్ళలోకి చూస్తూ శ్రీవల్లి ముఖంలో ఆనందం, సిగ్గు కలగలిపి వర్ణించలేని ఒక అందాన్ని తెచ్చాయి. తన భర్త తనను అర్థం చేసుకోవడానికి, తనతో సమయం గడపడానికి స్వయంగా అడుగుతున్నాడు. ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది? ఆమె నెమ్మదిగా తల ఊపి అలాగేనండి అని అంది. ఆదివారం ఉదయం సూర్యప్రకాశ్ బంగ్లాలో ఎప్పుడు ఉండే హడావిడి ఈ రోజు లేదు. సెలవు దినం కావటంతో పని వాళ్ళకు నెమ్మదిగా తమ పనులు చేసుకుంటున్నారు. ఆకాశంలో లేత మేఘాలు అలుముకొని వాతావరణం ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. శ్రీవల్లి గదిలో అద్దం ముందు నిలబడి ముస్తాబవుతుంది. ఈరోజు విక్రమ్ తనను బయటకు తీసుకెళ్తున్నాడు. కేవలం ఇద్దరు మాత్రం వెళ్ళే లాంగ్ డ్రైవ్. ఆ ఊహే ఆ మనసులో ఎన్నో అందమైన అలికిలను సృష్టిస్తుంది. ఇన్నాళ్ళు తన భర్త పక్కన కూర్చోవాలంటేనే ఒక తెలియని బెరుకు. ఎక్కడ ఏ మాటతో
తన ఆత్మాభిమానాన్ని గాయపరుస్తాడన్న భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. అతని కళ్ళలో తన పట్ల ఏర్పడిన గౌరవం, ఆరాధన ఆమెకు ఒక కొత్త ధైర్యాన్నిచ్చాయి. వార్డ్బోర్డ్లోంచి ఒక లేత పీచ్ రంగు షిఫాన్ చీరను బయటకు తీసింది. దానిమీద సన్నటి తెలుపు రంగు పూల డిజైన్ ఉంది. ఆ చీర ఎంతో మృదువుగా గాలికి తేలిపోయేలా ఉంది. దానికి తగ్గట్టుగా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుంది. జుట్టును ఎప్పట్లా ముడివేయకుండా సగం జుట్టును క్లిప్ పెట్టి మిగతా జుట్టును భుజాల మీద స్వేచ్ఛగా వదిలేసింది. ముఖానికి కాస్త క్రీము, కళ్ళకు కాటుకం, పెదవులకు లేత గులాబీ రంగు లిప్స్టిక్ ద్రావకం రాసుకుంది. మెల్లొక సన్నటి ముత్యాల గొలుసు, చెవులకు చిన్న ముత్యాల కమ్మలు. అద్దంలో తన్ను తాను చూసుకున్న శ్రీవల్లికి తనలో వచ్చిన ఈ చిన్న మార్పు ముచ్చటగా అనిపించింది. ఎప్పుడు నిండుగా పట్టుచీరలో కనిపించే శ్రీవల్లి ఈరోజు ఒక మోడ్రన్ కానీ ఎంతో హుందాతనం ముట్టిపడే ఇల్లాలుగా కనిపిస్తుంది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ స్నానం ముగించుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. బ్లూ కలర్ డెనిమ్ జీన్స్, వైట్ కలర్ క్యాజువల్ షర్ట్ వేసుకుని చేతులు ఫోల్డ్ చేసుకుని ఉన్నాడు. టవల్తో జుట్టును తుడుచుకుంటూ తల పైకెత్తిన విక్రమ్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అద్దం ముందు నిలబడిన శ్రీవల్లిని చూడగానే అతని శ్వాస ఒక క్షణం ఆగినంత పనైంది. ఆ పీచ్ రంగు షిఫాన్ చీరలో గాలికి ఎగురుతున్న ఆ కుర్లతో ఆ మచ్చం ఆకాశం నుండి దిగివచ్చిన ఒక అప్సరసలా ఉంది. ఆమెలో ఉన్న పల్లెటూరి స్వచ్ఛతకు ఈ చిన్న మోడ్రన్ టచ్ తోడవటంతో ఆమె అందం వర్ణాతీతంగా మారింది. విక్రమ్ కళ్ళ ఆర్పకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అతని చూపులను అద్దంలో గమనించిన శ్రీవల్లి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తల కిందకు దించుకుని తన చీర కుచ్చిళ్ళు సరిచేసుకున్నట్లుగా నటించింది. విక్రమ్ నెమ్మదిగా ఆమె వెనుకకు వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు పక్కపక్కన కనిపిస్తున్నాయి. ఒక 6 అడుగుల అజానుబాహుడైన అందమైన యువకుడు, అతని పక్కన అతనికి సరిజోడుగా ఉన్న ఒక అందమైన యువతి. యు లుక్ బ్యూటిఫుల్ శ్రీవల్లి, నిజంగా చాలా అందంగా ఉన్నావు అన్నాడు విక్రమ్ గొంతులో అంతులేని ఆరాధనను నింపుకొని. శ్రీవల్లి పెదవులపై సన్నటి దరహాసం. థ్యాంక్ యూ అండి, మీరు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. రోజు ఆ సూట్లు కోట్లు చూసి చూసి మీలో ఉన్న ఈ సాధారణ మనిషిని నేను గమనించనే లేదు అంది కొంటెగా. విక్రమ్ మనసారా నవ్వాడు. అయితే ఈరోజు ఈ సీఈఓ విక్రమ్ని ఇక్కడే వదిలేసి నీ భర్త విక్రమ్ని మాత్రమే నీతో తీసుకెళ్ళు. నేను రెడీ, మరి నువ్వు అన్నాడు తన కార్ కీస్ తీసుకుంటూ. ఇద్దరు కలిసి మెట్లు దిగుతూ కిందకు వచ్చారు. డైనింగ్ టేబుల్ దగ్గర విశాలాక్షి, సూర్యప్రకాశ్ రావు గారు కూర్చుని కాఫీ తాగుతున్నారు. ఇద్దరు కలిసి అంత అందంగా ముస్తాబే రావడం చూసి సూర్యప్రకాశ్ రావు గారి కళ్ళు ఆనందంతో మెరిశాయి. కాని విశాలాక్షి చేతిలోని కాఫీ కప్పు అక్కడే ఆగిపోయింది. తాతయ్య, మేమిద్దరం బయటకు వెళ్తున్నాం, రావడానికి సాయంత్రం అవుతుంది, మా కోసం వెయిట్ చేయకండి అని చెప్పాడు విక్రమ్ ఉత్సాహంగా. విశాలాక్షి ముఖం కందగడ్డలా మారింది. ఏంట్రా విక్రమ్, ఈరోజు ఆదివారం కదా, మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ క్లబ్లో మీ బిజినెస్ పార్ట్నర్స్ మీటింగ్, లంచ్ అరేంజ్ చేశారు, దానికి నువ్వు వెళ్ళాలి కదా, సడన్గా దీంతో బయటకేంటి అని అడిగిందా సహనంగా. విక్రమ్ చాలా ప్రశాంతంగా, మామ్, బిజినెస్ మీటింగ్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ నా భార్యతో గడపటానికి నాకు దొరికిన మొదటి అవకాశం ఇది. నేను ఆ లంచ్ క్యాన్సిల్ చేశాను, మీరు క్యారీ ఆన్ అని చెప్పి శ్రీవల్లి చేయి పట్టుకుని బయటకు నడిచాడు. విశాలాక్షి గొద్దులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. కొడుకు తన కళ్ళ ముందే తన మాటను కాదని ఆ పల్లెటూరు పిల్ల చేయి పట్టుకుని వెళ్ళిపోవటం ఆ అహంకారానికి పెద్ద దెబ్బ. సూర్యప్రకాశ్ రావు గారు మాత్రం మనవడి మార్పుకు లోపల ఎంతో మురిసిపోయారు. పోర్టికోలో ఉన్న బ్లాక్ కలర్ ఆడి కారు ముందు డోర్ తీసి శ్రీవల్లిని కూర్చోబెట్టాడు విక్రమ్. తర్వాత తన డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేశాడు. కారు గేట్లు దాటి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పైకి చేరుకుంది. ఉదయం పూట ట్రాఫిక్ లేని విశాలమైన రోడ్డు మీద కారు గాల్లో తేలిపోతున్నట్టుగా వెళ్తుంది. కారు అద్దాలు కొద్దిగా కిందకు దించి ఉన్నాయి. చల్లటి గాలి శ్రీవల్లి ముఖాన్ని, కుర్లను తాకుతూ వెళ్తుంది. కారులోని మ్యూజిక్ సిస్టంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మధురమైన పాత పాట ఒకటి చాలా తక్కువ వాల్యూంలో ప్లే అవుతుంది. ఆకాశం ఏనాటితో అనురాగం ఆనాటిది. ఆ పాటకు తగ్గట్టుగానే వారిద్దరి మధ్య వాతావరణం ఎంతో రొమాంటిక్గా ఉంది. విక్రమ్ అప్పుడప్పుడు శ్రీవల్లి వైపు చూస్తూ ఆ ముఖంలో ఉన్న
ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తున్నాడు. ఇన్నాళ్ళు తన ప్రపంచం అంటే కేవలం ఫ్యాక్టరీలు, లాభాలు, షేర్ మార్కెట్లు అనుకున్న అతనికి ఇప్పుడు తన పక్కన కూర్చున్న ఈ అపురూపమైన శ్రీమూర్తి ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. సుమారు గంట ప్రయాణం తర్వాత కారు అనంతగిరి కొండల ప్రాంతానికి చేరుకుంది. నగర కాలుష్యానికి రద్దీకి దూరంగా పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, వంకర తిరిగిన ఘాట్ రోడ్లతో ఆ ప్రాంతం ఎంతో రమణీయంగా ఉంది. ఒక అందమైన వ్యూ పాయింట్ దగ్గర విక్రమ్ కారు ఆపాడు. ఇద్దరు కారు దిగి ఆ లోయ వైపు నడిచారు. చుట్టూ పచ్చని ప్రకృతి, కింద విశాలమైన అడవి, పక్షుల కిలకిల రాగాలు తప్ప మరే శబ్దము లేదు. శ్రీవల్లి ఆ ప్రకృతిని చూసి పరవశించిపోయింది. రెండు చేతులు చాచి ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంది. చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ. మన ఊర్లో గోదావరి గట్టు మీద నిలబడితే ఎలాంటి ప్రశాంతత ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది అంది శ్రీవల్లి ఆనందంగా. విక్రమ్ ఆమె పక్కన నిలబడి ఒక చేతిని తన ప్యాంట్ జేబులో పెట్టుకుని ఆమెనే చూస్తూ, నీకు మీ ఊరంటే చాలా ఇష్టం కదా శ్రీవల్లి. అసలు మీ ఊర్లో నీ లైఫ్ ఎలా ఉండేది? నీ ఇష్టాలు, నీ కలలు ఏంటి? ఇన్నాళ్ళు నిన్ను అడిగే అవకాశమే నాకు రాలేదు. ప్లీజ్ నాకు నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు ఎంతో ఆత్మీయంగా. శ్రీవల్లి ఆ కొండ అంచున ఉన్న ఒక చిన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంది. విక్రమ్ కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె చూపులు అనంతమైన ఆకాశం వైపు చూస్తున్నాయి. మాది రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు విక్రమ్ గారు. నా ప్రపంచం చాలా చిన్నది. మా నాన్నగారు, అమ్మ, మా ఇల్లు, పెరట్లో ఉన్న పూల మొక్కలు, నా పుస్తకాలు, ఇవే నా స్నేహితులు. నాన్నగారు నన్ను ఒక రాకుమార్లా పెంచారు. ఆయనకు ఆర్థికంగా ఎన్ని కష్టాలున్నా నాకంట కన్నీరు రానివ్వలేదు. ఉదయం లేవగానే గోదావరి నదికి వెళ్ళి స్నానం చేయటం, ఆ చల్లటి గాలికి పుస్తకం చదువుకోవటం నాకు చాలా ఇష్టం. నాకెప్పుడు పెద్ద పెద్ద కోరికలు లేవు. బాగా చదువుకొని మా నాన్నగారికి అండగా నిలబడాలని, ఒక చిన్న ఇంట్లో ఎంతో ప్రేమను పంచే భర్తతో ప్రశాంతమైన జీవితం గడపాలని మాత్రమే కళ్ళు కన్నాను. చెబుతున్న శ్రీవల్లి గొంతులో ఒక చిన్న వణుకు. ఆ కలలు ఈ బలవంత పెళ్లితో ఎలా చెదిరిపోయాయో విక్రమ్కి అర్థమవుతుంది. శ్రీవల్లి విక్రమ్ వైపు తిరిగి, కానీ నాన్నగారి ఆరోగ్యం, ఆయన ఆత్మాభిమానం ముందు నా కలలు నాకు చిన్నవిగా అనిపించాయి. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. మొదట్లో నేను ఈ కోటీశ్వర్ల ఇంట్లో బతకలేనని, మీ అహంకారాన్ని భరించలేనని భయపడ్డాను. కానీ మనసులు బయట కనిపించేలా లోపల ఉండాలని మీ ద్వారానే తెలుసుకున్నాను అని చిరునవ్వుతూ. విక్రమ్కి ఆ మాటలు వింటూ ఉంటే మనసు బరువెక్కినట్లు అనిపించింది. ఒక ఆడపిల్ల తన కలలను త్యాగం చేయటం ఎంత కష్టమో, దాన్ని ఆమె ఎంత హుందాగా స్వీకరించిందో అర్థమై అతనికి ఆ మీద గౌరవం వేయింతలైంది. ఐఎమ్ సారీ శ్రీవల్లి, నీ ఆశల్ని ఒకే ఒక్క రోజులో నా అహంకారంతో నీలమట్టం చేశాను. నీ స్థానంలో ఇంకెవరు ఉన్నా నన్ను ఏనాడు వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు. కానీ నువ్వు నిలబడ్డావు. నా చీకటి జీవితంలోకి ఒక వెలుగులా వచ్చావు. ఇక్కడి నుంచి నీ కళ్ళన్నీ నేను నిజం చేస్తాను. నీకు ఎలాంటి జీవితం కావాలనుకున్నావో అలాంటి ప్రశాంతమైన ప్రేమను నేను ఇస్తాను అంటూ ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకున్నాడు విక్రమ్. విక్రమ్ మాటల్లో ఉన్న నిజాయితీ శ్రీవల్లి గుండెలోని చివరి సందేహపు పొరను కూడా కరిగించేసింది. ఆ స్పర్శకు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఆనంద బాష్పాలు. అదే సమయంలో వాతావరణం ఒకసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకున్నాయి. చల్లటి గాలి వేగం పెరిగింది. సన్నటి చినుకులు పడ్డం మొదలయ్యాయి. ఓ, వర్షం వచ్చేలా ఉంది, పద కారులోకి వెళ్దాం అంటూ విక్రమ్ లేచి నిలబడ్డాడు. శ్రీవల్లి నవ్వుతూ, అప్పుడే ఎందుకు? ఈ వాన చినుకులు ఎంత బాగున్నాయో చూడండి, కాసేపు తడుద్దాం అంటూ ఒక చిన్నపిల్లల వానలోకి చేతులు చాచింది. విక్రమ్కు ఆశ్చర్యం వేసింది. వాళ్ళ సర్కిల్లో వర్షం వస్తే మేకప్ పాడవుతుందనో, బట్టలు పాడవుతాయనో అమ్మాయిలు పరుగులు తీస్తారు. కానీ శ్రీవల్లి ఆ వానను ఎంజాయ్ చేస్తుంది. ఆ ముఖం మీద పడుతున్న వాన చినుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆ పీచుకల చీర వర్షానికి కొద్దిగా తడిసి ఆమె శరీరానికి హత్తుకున్నాయి. ఆమె నవ్వుల శబ్దం ఆ లోయలో ప్రధ్వనిస్తుంది. విక్రమ్కు ఇక తన్ను తాను ఆపుకోవడం కష్టమైంది. నెమ్మదిగా ఆమె వెనుకకు వెళ్ళి ఆమె నడుము చుట్టూ తన చేతులను బంధించాడు. శ్రీవల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విక్రమ్ వెచ్చటి శ్వాస ఆమె మెడను తాకుతుంది. ఆమె గుండె వేగం 100 రెట్లు పెరిగింది. వర్షం చల్లదనం ఒకవైపు,
విక్రమ్ స్పర్శలోని వెచ్చదనం మరోవైపు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇన్నాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న అదృశ్యమైన గోడ ఇప్పుడు పూర్తిగా కూలిపోయింది. విక్రమ్ గారు అంటూ నెమ్మదిగా వెనక్కి తిరిగింది శ్రీవల్లి. విక్రమ్ కళ్ళల్లో అంతులేని ప్రేమ. అతను తన చేతులతో ఆమె తడిసిన కుర్లను ఆ ముఖం మీద నుంచి పక్కకు తీస్తూ, నువ్వు నా జీవితంలోకి వచ్చిన దేవతవి శ్రీవల్లి. ఈ వర్షం సాక్షిగా చెబుతున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ ఆమె నుదుటి మీద ఎంతో సున్నితంగా పవిత్రంగా ముద్దు పెట్టాడు. ఆ ఒక్క ముద్దు శ్రీవల్లి ప్రపంచం మొత్తం మాయమైపోయినట్లు అనిపించింది. ఒక భార్యగా తనకు దక్కిన సంపూర్ణమైన గౌరవం, ప్రేమ ఆ స్పర్శలో ఉన్నాయి. ఇద్దరు ఆ వర్షంలో అలా ఒకరి చేతుల్లో ఒకరు బందీలై తమ కొత్త జీవితానికి పునాది వేసుకున్నారు. కొద్దిసేపటికి వర్షం తగ్గింది. ఇద్దరు కార్ దగ్గరకు వచ్చారు. విక్రమ్ కార్ డిక్కీలోంచి ఒక టవల్ తీసి శ్రీవల్లికి ఇచ్చాడు. తను కూడా తల తుడుచుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అడిగింది శ్రీవల్లి జుట్టు ఆరబోసుకుంటూ. ఇక్కడ దగ్గరలోనే ఒక బ్యూటిఫుల్ రిసార్ట్ ఉంది. అక్కడ లంచ్ చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్దాం అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్. ఆ రిసార్ట్ ఒక అడవి మధ్యలో ఎంతో సహజ సిద్ధంగా నిర్మించబడి ఉంది. అక్కడ పెద్దగా జనాలకు లేరు. ఒక ప్రైవేట్ కాబానాలో వాళ్ళిద్దరికీ టేబుల్ అరేంజ్ చేశారు. చుట్టూ గ్లాస్ వాల్స్ ఉండి బయట చెట్లు సుష్టంగా కనిపిస్తున్నాయి. భోజనం చేస్తూ ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. విక్రమ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను, తన తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. తన తల్లి విశాలాక్షికి ఉన్న ఆస్తిదాహం, సమాజంలో హోదా కోసం ఆమె పడే పాటలు కూడా వివరించాడు. మా అమ్మ గురించి నువ్వు బాధపడకు శ్రీవల్లి. ఆవిడ మైండ్ సెట్ మారడం కష్టం. కానీ నువ్వు ఆవిడ మాటల్ని పట్టించుకోవద్దు. నీకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను కదా అని ధైర్యం చెప్పాడు విక్రమ్. శ్రీవల్లి నవ్వింది. ఆడపిల్ల అత్తారింటికి వచ్చాక అత్తమామలను కన్నవాళ్లాగానే చూసుకోవాలి. ఆవిడ కోపాన్ని, అసహనాన్ని నేను ప్రేమతోనే జయిస్తాను విక్రమ్. మీరు నాకు తోడుగా ఉంటే నేనే కొండనైనా ఢీకొట్టగలను అంది ఆత్మవిశ్వాసంతో. లంచ్ ముగించుకుని రిసార్ట్ లాన్లో కాసేపు నడిచి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణమయ్యారు. కారు మళ్ళీ సిటీలో ప్రవేశించేసరికి సాయంత్రం 6 గంటలైంది. సూర్యప్రకాష్ బంగ్లా ముందు కారాగింది. ఇద్దరు ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ లోపలికి అడుగుపెట్టారు. హాల్లో సూర్యప్రకాశ్ రావు గారు, విశాలాక్షి కూర్చుని ఉన్నారు. విశాలాక్షి ముఖం అష్టవక్రాలు తిరిగి ఉంది. విక్రమ్ శ్రీవల్లిల ముఖాల్లో ఉన్న ఆ సంతోషం, వాళ్ళ బట్టలు కొద్దిగా తడిసి ఉండటం చూసి ఆమెకు అసలు విషయం అర్థమైంది. వాళ్ళిద్దరిక ఎప్పటికీ విడిపోలేనంతగా ఒక్కటయ్యారని ఆమె గ్రహించింది. ఏంట్రా విక్రమ్, ఉదయం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడొచ్చారు. అసలు ఈరోజు ఎన్ని కోట్లు నష్టపోయావో తెలుసా నీకు? మీటింగ్ క్యాన్సిల్ చేయటం వల్ల రఘురామ్ అంకుల్ క్లయింట్స్కి ఎంత సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిందో తెలుసా అంటూ కొడుకు మీద విరుచుకుపడింది విశాలాక్షి. విక్రమ్ ఏమాత్రం కోప్పడకుండా చాలా ప్రశాంతంగా, మామ్, నేను పోగొట్టుకున్నది కేవలం కాగితపు ముక్కల్ని మాత్రమే. కానీ నేను సంపాదించుకున్నది నా జీవితకాలపు సంతోషాన్ని. డబ్బును రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ నా భార్యతో గడిపే క్షణాలు మళ్ళీ రావు. అండ్ ప్లీజ్ నా పర్సనల్ లైఫ్లో బిజినెస్ని తీసుకురాకండి అని చాలా కరాఖండిగా చెప్పేసి శ్రీవల్లి చేయి పట్టుకుని మేడ మీదకు వెళ్ళిపోయాడు. విశాలాక్షికి గూబ గుయ్యమంది. తన కొడుకు ఒక పల్లెటూరు పిల్ల కోసం తన్నే ఎదిరిస్తున్నాడు. లేదు, ఇది ఇలాగే వదిలేస్తే ఈ ఇంటికి ఆ పిల్ల యజమానురాలైపోతుంది. నా కొడుకుని నా గుప్పట్లోకి తెచ్చుకోవాలంటే వీరిద్దరి మధ్య ఒక పెద్ద అగాధం సృష్టించాలి. ఆ పల్లెటూరి పిల్ల ఆత్మమానాన్ని దెబ్బతీయాలి అని తనలో తాను గొనుక్కుంటూ ఒక భయంకరమైన కుట్రకు ప్లాన్ వేయటం మొదలుపెట్టింది విశాలాక్షి. మేడ మీద గదిలోకి వచ్చిన శ్రీవల్లి, విక్రమ్ మనసులు గాల్లో తేలుతున్నాయి. ఆ గదిలోకి అడుగు పెట్టగానే శ్రీవల్లికి ఒక కొత్త అనుభూతి. ఇన్నాళ్ళు అది కేవలం ఒక ఆశ్రయం మాత్రమే అనుకుంది. కానీ ఇప్పుడు అది తన గది, తన భర్త గది, తన జీవితం అని ఆమెకు సుష్టంగా అనిపించింది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి 2 చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ శ్రీవల్లి, ఈ రోజు నా జీవితంలో బెస్ట్ డే. నిన్న భార్యగా పంపించిన ఆ దేవుడికి, మీ నాన్నగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నాడు ఎంతో ఆత్రతగా. శ్రీవల్లి అతని కళ్ళలోకి చూస్తూ తన తలను అతని గుండెల మీద వాల్చింది. విక్రమ్ ఆమెను తన 2 చేతులతో పొదవి పట్టుకున్నాడు.
ఆ కౌగిలిలో ఇద్దరు అహంకారం, అపార్థాలు పూర్తిగా కాలిపోయి ఒక స్వచ్ఛమైన దాంపత్య జీవితానికి నాంది పడింది. ఆ రాత్రి వారిద్దరికీ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలంగా మార్చుకుని ఒక మధురమైన రాత్రిగా మిగిలిపోయింది. ఉదయం లేలేత సూర్యకిరణాలు సూర్యప్రకాష్ బంగ్లాలోని విక్రమ్ పడగది కిటికీ అద్దాల గుండా లోపలికి ప్రసరిస్తున్నాయి. గదిలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళ విశాలమైన మంచం మీద ఒక పక్క ముడుచుకొని అభద్రత భావంతో పడుకునే శ్రీవల్లి ఈరోజు తన భర్త వెచ్చటి కౌగిల్లో బందీ అయి ఎంతో భరోసాగా నిద్రపోయింది. విక్రమ్ చేతులు ఆమెను ఎంతో ఆప్యాయంగా చుట్టి ఉన్నాయి. ఆమె కుర్ల నుంచి వస్తున్న సన్నజాజుల సువాసన గది అంతా వ్యాపించి ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు విక్రమ్. తన గుండెల మీద వాలి పడుకున్న శ్రీవల్లి ముఖం ఆ లేత వెలుతురులో పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంది. ఆమె పెదవులపై ఉన్న సన్నటి చిరునవ్వు నిన్నటి వర్షంలో వాళ్ళిద్దరు ఏకమైన మధుర క్షణాలను గుర్తు చేస్తుంది. అప్రయత్నంగా అతని పెదవులు ఆమె నుదుటిని తాకాయి. ఆ సున్నితమైన స్పర్శకు శ్రీవల్లి కళ్ళు తెరిచింది. తన భర్త ముఖంలో ఉన్న అంతులేని ప్రేమను చూడగానే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. గుడ్ మార్నింగ్ శ్రీవల్లి అన్నాడు విక్రమ్ ఎంతో ఆతృతగా ఆమె కళ్ళలోకి చూస్తూ. శ్రీవల్లి నెమ్మదిగా అతని కౌగిలి నుంచి బయటకు వస్తూ తన చీర కుర్చీలు సరిచేసుకుని గుడ్ మార్నింగ్ అండి, అప్పుడే తెల్లారిపోయిందా? నాకు నిద్రే మెలకువ రాలేదు అంది కంగారుగా తలముడి వేసుకుంటూ. విక్రమ్ చిరునవ్వుతో ఆమె చెయ్యి పట్టుకున్నాడు. పల్లెటూరి పిల్లలకు ఉదయాన్నే లేవటం అలవాటు కదా, ఈరోజు ఎందుకు లేవలేదు అంటే నా పక్కన నా భార్యగా ఉన్న ప్రశాంతత నిన్ను అలా నిద్రపోయేలా చేసిందన్నమాట అని ఆట పట్టించాడు. శ్రీవల్లి నవ్వుతూ అవునండి, ఇన్నాళ్ళు ఒక కాంట్రాక్ట్ మనిషిలా భయపడుతూ బతికాను. కానీ ఇప్పుడు ఈ గది ఇల్లు మీరు నా వాళ్ళన్న భరోసా నాకు ఈ ప్రశాంతమైన నిద్రనిచ్చింది. సరే నేను కిందికి వెళ్ళి తాతగారికి కాఫీ ఇవ్వాలి అని చెప్పి వేగంగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ ఆమె వెళ్ళిన వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు. ఇన్నాళ్ళు తన జీవితంలో మిస్ అయిన అసలైన ఆనందం ఇదేనని అతనికి అప్పుడు పూర్తిగా అర్థమైంది. కింద వంటగదిలో శ్రీవల్లి కాఫీ కలుపుతూ ఉండగా విశాలాక్షి అక్కడికి వచ్చింది. ఆ ముఖంలో ఎప్పుడూ ఉండే వెటకారం ఈరోజు లేదు. దానికి బదులు ఒక నకిలీ ఆప్యాయత, తీయనైన చిరునవ్వు ఉన్నాయి. ఏమ్మా శ్రీవల్లి, గుడ్ మార్నింగ్. నిన్న విక్రమ్తో బయటకు వెళ్ళావు కదా, బాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది ఎంతో మృదువుగా. శ్రీవల్లికి అత్తగారి గొంతులో ఈ మార్పు కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అవునాంటీ, చాలా బాగా అనిపించింది అంది మర్యాదగా. నాకు తెలుసు శ్రీవల్లి, విక్రమ్ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఒక తల్లిగా వాడి ఆనందం కంటే నాకు ఇంకేం కావాలి. అందుకే ఈరోజు సాయంత్రం మన ఇంట్లో ఒక స్పెషల్ హైటీ పార్టీ అరేంజ్ చేశాను. హైదరాబాద్లోని నా ఇన్నర్ సర్కిల్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వస్తున్నారు. నా కోడలుగా నిన్ను వాళ్ళందరికీ అధికారికంగా ఘనంగా పరిచయం చేయాలన్నదే నా ఉద్దేశం అంది విశాలాక్షి. శ్రీవల్లి ఆనందపడింది. తన అత్తగారు కూడా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారేమో అని భ్రమపడింది. చాలా సంతోషం ఆంటీ, నేను ఏర్పాట్లు చూసుకుంటాను. విశాలాక్షి నవ్వుతూ దానికేముందులే, అది నేను చూసుకుంటాను. కానీ నీకో పెద్ద సర్ప్రైజ్. ఈ పార్టీకి నేను ప్రత్యేకంగా మీ నాన్నగారిని కూడా ఆహ్వానించాను. నిన్న రాత్రి మన కారు రాజమండ్రికి పంపించాను. ఈ మధ్యాహ్నానికి ఆయన ఇక్కడ ఉంటారు. తన కూతురి ఇంట్లో ఎంత రాజభోగాలు అనుభవిస్తుందో చూస్తే ఆ తండ్రి ప్రాణం ఎంత సంతోషిస్తుందో కదా అని బాంబు పేల్చింది. శ్రీవల్లి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. నాన్నగారు వస్తున్నారా? ఆమె గొంతుల సంతోషం కంటే ఒక రకమైన భయం, ఆందోళన ఎక్కువగా ఉన్నాయి. నాన్నగారు వస్తే సంతోషపడాలి, కానీ ఆమెకు భయం ఎందుకు? ఎందుకంటే ఆయన ఒక సాధారణ పల్లెటూరు రైతు. ముతక బట్టలు, స్వచ్ఛమైన మనసు తప్ప ఆయనకి హై సొసైటీ ఆడంబరాలు తెలియవు. అత్తగారి స్నేహితుల ముందు ఈ కోటీశ్వర్ల మధ్య తన తండ్రి ఎలా ఇమడగలరు? ఇదంతా అత్తగారు కావాలని ప్లాన్ చేసిందా? తన తండ్రిని ఈ పెద్ద మనుషుల ముందు అవమానించి ఆ నిపంతో తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీయాలని చూస్తుందా? ఆ మెదల్లో 100 ప్రశ్నలు. కాని తండ్రిని చూడబోతున్నానన్న ఆనందం ముందు ఆ అనుమానాలను పక్కన పెట్టింది. మధ్యాహ్నం 12 గంటల సమయం. సూర్యప్రకాష్ బంగ్లా పోర్టికోలో కారు వచ్చి ఆగింది. కారులోంచి రామచంద్రరావు గారు దిగారు. తెల్లటి కద్దరి పంచె, చేనేత చొక్కా,
భుజం మీద ఒక చిన్న తువాలు. అచ్చమైన పల్లెటూరు మనిషిలా ఉన్నారు. ఆయన చేతిలో ఒక పాతకాలపు నారసంచి, మరో చేతిలో ఒక వెదురు బుట్ట ఉన్నాయి. ఆ పెద్ద బంగ్లాను, అక్కడి సెక్యూరిటీ గార్డులను చూసి ఆయన కొద్దిగా బెరుగ్గా నిలబడ్డారు. నాన్న అంటూ శ్రీవల్లి పరుగు పరుగున వచ్చి ఆయన గుండెల మీద వాలిపోయింది. వల్లి, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావమ్మా అంటూ కూతుర్ని ఆప్యాయంగా తల్లిమిరారు రామచంద్రరావు గారు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. శ్రీవల్లి తండ్రిని లోపలికి తీసుకొచ్చింది. హాల్లో సూర్యప్రకాశరావు గారు ఆయన చూడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు కలుసుకోవటం, అక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా మారింది. విశాలాక్షి కూడా వచ్చి, నమస్కారం వియ్యంకుల వారు, రండి రండి అంటూ అతి మర్యాదగా ఆహ్వానించింది. రామచంద్రరావు గారు తన చేతిలో ఉన్న ఆ వెదరు బుట్టను విశాలాక్షి ముందు పెడుతూ, ఇదిగోనమ్మా, మా ఊరు నుంచి వల్లికి ఇష్టమైన పూతరేకులు, నీ స్వయంగా మా పెరట్లో పండించిన బంగినపల్లి మామిడి పళ్ళు, కొద్దిగా ఆవకాయ జాడి తీసుకొచ్చాను. అలాగే మీకు బాబుగారికి మా చేనేత వాళ్ళు నేసిన చిన్న బట్టలు నా తాహతు తగ్గట్టుగా తెచ్చాను అంటే ఎంత వినయంగా చెప్పారు. విశాలాక్షి ఆ బుట్ట వైపు ఒక రకమైన అసహ్యంతో చూసింది. ఆమె కళ్ళల్లో చులకన భావం సుష్టంగా కనిపిస్తుంది. కానీ నకిలీ నవ్వు నవ్వుతూ, అయ్యో దేనికండి ఇవన్నీ, మా ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా ఆపిల్స్, విదేశీ పండ్లు ఉంటాయి. అయినా మీ ప్రేమ కొద్ది తెచ్చారు కదా, లోపల పెట్టించండి అంటూ పని మనిషిని పిలిచి ఆ బుట్టను ఎక్కడో కిచెన్ మూలన పెట్టమని సైగ చేసింది. శ్రీవల్లికి అత్తగారి చూపుల్లో వెటకారం అర్థమైంది. కాని తండ్రికి అది తెలియనివ్వకుండా, నానా రండి, మీరు ఫ్రెష్ అవుదురు గాని అని ఆయన్ను గదిలోకి తీసుకెళ్ళింది. సాయంత్రం 5 గంటలు హైటీ పార్టీ మొదలైంది. సూర్యప్రకాష్ బంగ్లా లాన్లో రంగురంగుల షామీనాలు వేశారు. హైదరాబాద్లోని టాప్ బ్యూరోక్రాట్స్ భార్యలు, వ్యాపారవేత్తల కుటుంబాలు, విశాలాక్షి స్నేహితురాళ్ళందరూ వచ్చారు. వాళ్ళంతా పట్టుచీరలు, మెడ నిండా డైమండ్ నెక్లెస్లు, చేతుల్లో ఖరీదైన బ్రాండెడ్ పర్సులు పట్టుకుని ఉన్నారు. ఆ వాతావరణం మొత్తం పర్ఫ్యూమ్ల సువాసనతో, వాళ్ళ ఇంగ్లీష్ సంభాషణలతో నిండిపోయింది. విక్రమ్ ఆఫీసులో ఏదో ముఖ్యమైన మీటింగ్లో ఉండి ఇంకా రాలేదు. శ్రీవల్లి ఒక అందమైన ముదురు ఆకుపచ్చ రంగు కంచుపట్టు చీర కట్టుకొని పద్ధతిగా ముస్తాబై హుందాగా నిలబడింది. ఆమె పక్కనే రామచంద్రరావు గారు తన కద్దరు పంచలు నిలబడి ఉన్నారు. ఆయనకు ఆ వాతావరణం ఏమాత్రం అర్థం కావటం లేదు. ఆ జనాలు వాళ్ళ చూపులు ఆయన్ను ఒక పరాయి వాళ్ళ చూస్తున్నాయి. విశాలాక్షి తన స్నేహితురాలను తీసుకుని శ్రీవల్లి వాళ్ళ దగ్గరకు వచ్చింది. వాళ్ళలో సుజాత, మాలిని అనే ఇద్దరు విశాలాక్షికి అత్యంత స్నేహితులు, అదే స్థాయిలో అహంకారం ఉన్నవాళ్ళు. హలో ఫ్రెండ్స్, మీట్ మై డాటర్ ఇన్ లా శ్రీవల్లి అండ్ ఆయన ఆమె ఫాదర్ మిస్టర్ రామచంద్రరావు గారు. రాజమండ్రి దగ్గర ఏదో పల్లెటూరులో వ్యవసాయం చేస్తూ ఉంటారు అని పరిచయం చేసింది విశాలాక్షి. ఆమె చెప్పిన విధానంలో వీళ్ళు మన స్థాయి వాళ్ళు కారు అన్న అర్థం సుష్టంగా ధ్వనించింది. సుజాత రామచంద్రరావు గారిని పైనుంచి కిందకు ఎగాదిగా చూసింది. ఆయన వేసుకున్న సాదాసీదా బట్టలు చూసి ఆమె పెద విరిచింది. ఓ ఫార్మర్, నైస్ టు మీట్ యూ. బట్ విశాలాక్షి, నువ్వు విక్రమ్కి ఫారిన్ రిటర్న్ అమ్మాయిని తెస్తావనుకున్నాను. ఇలా పల్లెటూరు సంబంధం ఎందుకు చేసుకున్నావు? ఎనీవే, మీ మామయ్య గారి కోరికను కాదనలేకపోయారు కదా అంది ఇంగ్లీష్లో వెటకారంగా. మాలిని నవ్వుతూ, అవును విశాలాక్షి, ఇందాక నేను వస్తూ ఉంటే పనివాళ్ళు ఎవరో ఒక వెదురు బుట్ట పట్టుకుని వెళ్తున్నారు. అందులో ఏవో ప్యాకెట్లు, పచ్చడి జాడీలు ఉన్నాయి. మన ఇంట్లో ఇలాంటివన్నీ ఎవరు తింటారు అంది కావాలని. విశాలాక్షి నటిస్తూ, అది వీళ్ళ నాన్నగారు తెచ్చారు మాలిని, పాపం వాళ్ళ ఊరి పూతరేకులట. ఈ రోజుల్లో ఇలాంటి లోకల్ స్వీట్స్ ఎవరు తింటారు చెప్పు? ఏవో కల్తీ నూనెలు, శుభ్రం లేని చేతులతో చేస్తారు. అవి తింటే ఇన్ఫెక్షన్స్ వస్తాయని మా విక్రమ్ అస్సలు ముట్టుకోడు. అయినా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు ప్రేమగా తెచ్చారు కదా అని నేనేమనలేదు అంటూ రామచంద్రరావు గారి ప్రేమను, ఆయన స్థాయిని నలుగురు ముందు దారుణంగా కించపరిచింది. ఆ మాట వినగానే రామచంద్రరావు గారి ముఖం అవమానంతో కుంచుకుపోయింది. తన ప్రేమను కల్తీ వస్తువులతో పోల్చి తన స్థాయిని అంత దారుణంగా
నలుగురు ముందు తీసిపారేయటం ఆ తండ్రి గుండెను కోసేసింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చేతులు వణకటం మొదలయ్యాయి. తన వల్ల తన కూతురు కూడా ఈ కోటీశ్వర్ల ముందు తలదించుకోవాల్సి వస్తుందేమో అన్న భయం ఆయన్ను ఆవహించింది. ఇదంతా పక్కనే నిలబడి చూస్తున్న శ్రీవల్లి గుండె రగిలిపోయింది. తన ఆత్మాభిమానం మీద ఎవరు దెబ్బ కొట్టినా మౌనంగా చిరునవ్వుతో ఎదుర్కొనే ఆమె ఇప్పుడు తన తండ్రి కళ్ళల్లో కన్నీళ్లు చూసేసరికి ఒక కాళిక మాతలా మారిపోయింది. తండ్రి అవమానాన్ని భరించే కూతురు ఈ సృష్టిలోనే ఉండదు. మరి తర్వాత ఏం జరగబోతుందో, శ్రీవల్లి వాళ్ళపై ఎలా రియాక్ట్ అవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.